ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మా స్పందన గోల్డ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారరీత్యా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఈ వారం మేషము నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశులకు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా గ్రహ స్థితి ఈ వారం ఉంటుందో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మరి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు, గురువు, శని, కేతువులు కొంత శుభంగా ఉన్నారు. మరి ఈ రోజు నుంచి బుధుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. మరి ఈ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఈ వారం ప్రణాళికలు కానీ వేసుకుంటే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. అంతేకాని ఆదాయానికి వ్యయానికి పొంతన లేనట్టుగా మీరు ప్రణాళికలు వేసుకుంటే మాత్రం ఈ వారంలో ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని చెప్పవచ్చు. మరి ఈ మేషరాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఈ వారం ఫలిస్తాయని చెప్పవచ్చు. అందరి సహకారం అనేటువంటిది కూడా ఈరోజు మీకు లభిస్తుంది. స్నేహ సంబంధాలు కూడా ఈ వారం బలపడతాయి. సంప్రదింపులతో చాలా విషయాల్లో కూడా మీకు సన్నిహితులతో, శ్రేయోభిలాషులతో తీరిక లేకుండా సమయాన్ని ఈరోజు ఈ వారం అంతా మీరు గడుపుతారు. ఉద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కూడా ఈ వారం తలుపు తడతాయని చెప్పవచ్చు. మరి రాజకీయ నాయకులకైతే కొంత తమ ప్రాంతముల యందు పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు బుధ, గుర, శుక్రవారాల్లో కొంత శుభవార్తలు వినేటువంటి ఆస్కారం కూడా కనబడుతోంది. కళాకారులకు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంత అవకాశాలు అనేటువంటివి మెరుగవుతాయి. ఎన్నో రోజుల నుంచి అమ్మాలి అనుకుంటున్నటువంటి స్థిర చరాస్తుల విషయంలో కొంత ముందుకు పరిష్కార దిశగా కదిలే ఆస్కారం కూడా కనబడుతోంది. ఎన్నో రోజులుగా కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి కేసు తాలూకు ఫలితాలు కూడా మేషరాశి వారికి ఈ గురువారం తర్వాత కొంత మంచి ఫలితం అనేది కలుగుతుంది. మీకు అనుకూలంగా తీర్పు రావచ్చు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా మీ అభిప్రాయం ఎవరికైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీ అభిప్రాయాలను స్పష్టంగా చక్కగా చెప్పండి. సందేహాత్మకంగా చెప్పడం వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పనులైతే చాలా ముండిగా పూర్తి చేయడం వల్లనే ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. కొంత పిల్లల విషయంలో జాగ్రత్తగా మెలగండి. పిల్లల భవిష్యత్తు మీద ఒక దృష్టి పెట్టండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం మీద కొంత దృష్టి పెట్టగలిగితే మీరు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే సహోద్యోగులతో ఉద్యోగపరంగా శనివారాల్లో కొంత చికాకులు ఉండవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏవైనా ఇంట్లో కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు సంబంధం లేని వ్యక్తులతో, అపరిచితులతో మితంగా మాట్లాడడం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి విశేషమైనటువంటి సూచన. వివాహ ప్రయత్నాలు ఎంత తీవ్రంగా చేసినప్పటికీ కూడా కొంత ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందకండి. భవిష్యత్తు అయితే మీకు చాలా బాగుంటుంది. హనుమాన్ చాలీసాను ఈ వారం పారాయణ చేస్తే కూడా చాలా మంచిది. లేకపోతే కనీసం వినడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ఈ వారం మేషరాశి వారు చేయదగినటువంటి ప్రధాన పరిహారాలు అయితే ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. ఈ శివాలయంలో స్వామివారికి ఉదయం పూట అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ అభిషేకాన్ని చూస్తే కూడా ఈ వారమంతా మంచి ఫలితాలు అనేటివి కలిగేటువంటి అవకాశం అనేది కనబడుతుంది. మరి మేషరాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉందండి. లింక్ క్లిక్ చేసి చూడండి. అంతేకాదు మా వెబ్సైట్ www.dasimiastro.com వెబ్సైట్లోకి వెళ్ళి చాలా స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలను కూడా మీరు పఠిస్తే మీకు మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. మీకందరికీ, మేషరాశి వారందరికీ శుభం కలుగుగాక. ఇక వృషభ రాశి, మీ జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, లేదా రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు. మరి వృషభ రాశి వారికి ఈ వారం గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, మరి ఈ రాశి వారికి రాహు కొంత
ఈ వారం అంతా కాస్త శుభంగా ఉన్నాడు. కొంత శుక్రుడు పర్వాలేదులే అని అనిపిస్తాడు. అలాగే గురువు అర్ధశుభుడు, రవి కూడా అర్ధశుభుడుగా ఉన్నాడు. మరి వృషభ రాశి వారికి ఈ వారంలో కొన్ని తలపెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా సకాలంలో పూర్తి చేసే ఆస్కారం కూడా కనబడుతోంది. కొంత అప్పులు చేసి ఉండటం వల్ల రుణ సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. ఇంకా ఆ రుణ సమస్యల నుంచి కూడా విముక్తులవుతారు. ఈ వారం మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఈ వారం అని చెప్పవచ్చు. కొన్ని విషయములు ఏందైతే చాకచక్యంగా వ్యవహరించడం వల్ల సమస్యల నుంచి కూడా బయటపడతారు. మీరు సమాజంలో రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు అనేటువంటిది కూడా లభిస్తుంది ఈ వారం. కొన్ని పనులు బాధ్యతాయుతంగా చేయటం వల్ల అటు ఉద్యోగపరంగాను, ఇటు ఇంట్లో, ఇటు వృత్తిపరంగా కూడా మీరు ప్రశంస పాత్రలు అయితే కావచ్చు. మీరు ఎంచుకున్నటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా ఈ వారం మీకు లభిస్తుంది. ఆరోగ్యం మీద మనసు పెట్టండి, మనసు నిలపండి. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా, ఎవరితో కూడా ఎక్కువగా వివాదాలు పెట్టుకోకుండా, అనవసరంగా వాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా ఉండటమే మంచిది. అంటే అనవసరమైనటువంటి తగాదాలకు పోకుండా కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మాట పట్టింపులు పెట్టుకోవద్దండి వృషభ రాశి వారు ఈ వారం. మరి శుక్ర, శని, ఆదివారాల్లో ఏదైనా ఒక శుభవార్తలు నిరుద్యోగులైతే వినే అవకాశం కనబడుతుంది. ఆసక్తికరమైనటువంటి విషయాలు మంగళ బుధవారాల్లో మీరు తప్పకుండా తెలుసుకుంటారు. మరి సోమవారం నాడు కానీ, గురువారం నాడు కానీ ప్రయాణాలు చేసేటువంటి వారి విషయంలో, దూర ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వాహనాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా ప్రమాదం అనేది పొంచి ఉంది ఈ వారం. జాగ్రత్త. ఇంకా ఇంకో ముఖ్య విషయం ఏమంటే, వృషభ రాశి వారు ఈ వారం బయలుదేరేటప్పుడు గణపతిని దర్శనం చేసుకొని, పటాన్ని దర్శనం చేసుకొని బయలుదేరినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు శుభకాలంలోనే, అంటే రాహుకాలంలో కాకుండా మంచి గడియల్లో ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఇక అవివాహిత స్త్రీ పురుషుల సంబంధాలు కుదిరే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి శుభవార్తలు వింటారు. అంటే మీకు తప్పకుండా పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనపడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆడవారికి, స్త్రీలకు ముఖ్యంగా ఎవరితో వివాదాలు పెట్టుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇది వాళ్ళకు చెప్పుకోదగ్గ సూచన వృషభ రాశి స్త్రీలకు. వృషభ రాశి వారంతా ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్రపారాయణ చేయటం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం చేసుకోవటం, బుధ, గురు, శుక్రవారం పితృదేవతా ప్రీతిగా ఏదైనా పండ్లను కానీ, గ్రాసాన్ని కానీ గోక్షేత్రంలో సమర్పించడం వల్ల కూడా కొంచెం మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఈ నవగ్రహ స్తోత్రాలన్నీ కూడా మన కింద వెబ్సైట్ ఉంటుంది, www.thesimiastro.com అని. ఆ వెబ్సైట్లో వెళ్ళి మీరు ఫస్ట్ క్లాస్గా చదువుకోవచ్చండి. కిందనే డిస్క్రిప్షన్లోనే లింక్ ఉన్నది. ఓకే, అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జాతక వివరణ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. క్లిక్ చేసి మీరు చూడొచ్చు. వృషభ రాశి వారికి ఈ వారం శుభ ఫలితములు కలుగుగాక. శుభం. ఇక ఈ వారం గోచార రీత్యా మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం. మృగశిర నక్షత్రం 3-4 పాదములు లేదా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారంతా కూడా ఈ మిథున రాశికే చెందుతారు. మరి మిథున రాశి వారికి ఈ వారం కూడా చాలా వరకు గ్రహ సంచార రీత్యా పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు కలగవచ్చు. ఇక మిథున రాశి వారికి కొత్త అవకాశాలు సోమవారం, మంగళవారాల్లో పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది ఈ వారం. స్థిరమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అది మాత్రమే ఆచరణలో పెడితే బాగుంటుంది. గత కొన్ని రోజులుగా కానటువంటి ఒక శుభకార్యం అనేటువంటిది అర్జెంటుగా మీ ఇంట్లో ఈ వారం అయితే చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు ఎదిగేటువంటి తీరు కొంతమందికి అయితే అపోహలు కలిగించవచ్చు, వాళ్ళకి అసూయను కూడా కలిగించవచ్చు. కాబట్టి వాటిని మిథున రాశి వారు మీరు పట్టించుకోకండి. అలాగే కొత్త దుస్తులు, వస్తువులు, కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే పెద్దల సలహాలు కానీ, శ్రేయోభిలాషుల యొక్క సలహాలు కానీ పాటించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గురు, శుక్రవారాల్లో కాలం గడుపుతారు మీరు. అధికారుల అండదండలు కూడా మీకు మిథున రాశి వారికి ఈ వారం బాగా లాభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఈ వారం. ఎవరికైతే మిథున రాశి వారికి ఆస్తి తగాదాలతో, కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ వారం అయితే అనుకూలమైనటువంటి కోర్టు కేసుల్లో పరిష్కారాలు లభించేటువంటి అవకాశం ఉన్నాయి. ఫలితాలు కనబడతాయి.
రాబడి కూడా పెరుగుతుంది. వారాంతంలో కొన్ని అనుకోని ఖర్చులైతే ఈ మిథున రాశి వారికి ఈ వారం కనబడుతున్నాయి. ఇక శుభకార్యం అనేటువంటిది తప్పకుండా జరిగే అవకాశం కూడా ఆస్కారం కూడా ఉన్నది. ఖర్చులు అంచనాలైతే మీకు మించవచ్చు. మీరు అనుకున్న ఖర్చు ఒకటి, మీరు పెట్టే ఖర్చు ఇంకొకటిగా ఉంటుంది. మీరు నిలిపివేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కొంత పునఃప్రారంభం కావచ్చు ఈ వారం. మరి బుధ గురువారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేటువంటిది కూడా చాలా మంచిది. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. గృహంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా సంభవించవచ్చు. పిల్లలకు సంబంధించినటువంటి విద్యా ప్రయత్నాలకు అనుకూలత అనేటువంటిది కూడా ఉంది. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు అయితే పరిష్కారం కావచ్చు. ఇక మిథున రాశి వారు ఈ వారమంతా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణం చేయటం, హనుమాన్ చాలీసాని పఠించడం, హనుమాన్ బడబానల స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. అంతేకాదు ఈ స్తోత్రాలన్నీ కూడా మన వెబ్సైట్ www.dasimiastro.com వెబ్సైట్లో ఉంది. మిథున రాశి వారు మంచి ఫలితాలు కలగాలంటే ఏదైనా దేవాలయంలో గణపతికి హోమం చేయించడం, గణపతి హోమం చేయించడం ద్వారా మంచి ఫలితాలు అనేటివి పొందవచ్చు. మరి మిథున రాశి వారికి ఈ వారమంతా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసే విషయంలో, డ్రైవింగ్ చేసే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. కేవలం శుభగడియల్లోనే ప్రయాణం చేయండి. రాహుకాలంలో ప్రయాణాలు మొదలు పెట్టకండి. ప్రయాణం చేసే ముందర గణపతి యొక్క చిత్రపటాన్ని చూసి నమస్కరించి ప్రయాణం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. మరి మిథున రాశి వారికి ఈ వారమంతా శుభ ఫలితములు కలుగుగాక. ఇక కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం లేదా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో ఎవరైతే జన్మించుంటారో వాళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశికి చెందుతారు. మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, రాహు ఈ 3 గ్రహాలు కూడా, కేతువు కూడా కొంత శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కూడా కాస్త శుభంగానే ఉన్నాడు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. మరి కర్కాటక రాశి వారికి కొంత అనుకున్న పనులు ఈ వారంలో నెరవేరవచ్చు. తలచిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జరిగే అవకాశం ఉంది. నలుగురి సహాయ సహకారాలతో మీ పనులైతే పూర్తి చేసుకుంటారు ఈ వారం. వివాహాది శుభకార్య కార్యక్రమాలు, ప్రయత్నాలు కూడా ఈ వారం ఫలిస్తాయి. పెద్దల సూచనలను పాటించడం వల్ల కూడా కార్య సాఫల్యం అనేటువంటిది ఈ రాశివారికి ఈ వారం కలుగుతుంది. ఇంటా బయట కూడా ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. అందరితో చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచనగా ఈ వారం చెప్పవచ్చు. కష్టే ఫలి అని అవిశ్రాంతంగా శ్రమించడం వల్లనే అనేక అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూల దృక్పథంతో కనుక ముందుకు వెళ్తే మీరు వాటిని కార్యరూపం అవి కార్యరూపం దాలుస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికబద్ధంగా ఖర్చులు పెట్టకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు విపరీతంగా వ్యయం చేసే ఆస్కారం కూడా ఉంది. అది చాలా వరకు కూడా మంచిదవుతుంది. దూరపు బంధుత్వాలు కూడా బలపడవచ్చు. అధికారుల యొక్క ఆదరణ మీకు లభించవచ్చు. ఆహార విహారాల్లో మార్పుల వల్ల కాస్త ఆరోగ్యం మందగించవచ్చు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పనులు, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగములు చేసేటువంటి వారికి ఈ వారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం చేసేటువంటి వారు కొన్ని రోజులు ఓపిక పట్టి కొద్ది దినాల తర్వాత వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక వైపు నుంచి కొంత అసంతృప్తికరమైనటువంటి మానసిక అశాంతి అనేది కర్కాటక రాశి వారు ఈ వారం అనుభవిస్తారు. అవి మిమ్మల్ని విడవకుండా కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆలోచనలను మీకు వచ్చేటువంటి అనేక అనవసరమైనటువంటి ఆలోచనలను తగ్గించుకొని కొన్ని ఆచరణాత్మకమైనటువంటి నిర్ణయాలతో కొంత సానుకూల దృక్పథంతో జీవితం వైపు ముందుకు వెళితే తప్పకుండా కర్కాటక రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. మరి ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారికి దర్శనం చేసుకోవడం వల్ల కూడా కొన్ని మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. శుక్రవారం నాడు గోమాత సేవ, గోమాతకు ఏదైనా ఆహార సమర్పణ చేయడం వల్ల కూడా కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు భవిష్యత్తులో కలిగేటువంటి అవకాశం ఉన్నది. మరి కర్కాటక రాశి వారు అపరాజిత స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల ఈ వారం మంచి ఫలితాలు పొందుతారు. ఈ స్తోత్రం
కింద మన వెబ్సైట్ www.dasmiastro.com అంటే వెబ్సైట్లో ఉంటుంది. అందులోకి వెళ్ళి చూడవచ్చు. కర్కాటక రాశి వారందరికీ శుభం కలుగ్గాక. ఇక సింహరాశి వారికి గ్రహస్థితి ఈ వారం ఏ విధంగా ఉందో చూద్దాం. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా కొంత గ్రహ సంచార రీత్యా కుజుడు శుక్రుడు కొంత అనుకూలంగా ఉన్నారు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. బుధుడు కూడా ఇప్పుడు శుభంగానే ఉన్నాడు. మొత్తానికి సింహరాశి వారికి ఆలోచనలు పూర్తిగా మీ కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది కొంత మార్పు అని చెప్పవచ్చు. కొన్ని క్లిష్టమైనటువంటి సమస్యల్లో ఆత్మీయ యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల పరిష్కారం అవుతాయి. కొంత ప్రతికూలతలు సోమ మంగళ బుధవారాల్లో, గురు శుక్రవారాల్లో కాస్త అనుకూలతలు వెలిసి మిశ్రమ కాలము అని ఈ వారాన్ని మనం చెప్పవచ్చు. ఈ వారం కార్యసాధన సాధించాలి అంటే శ్రమ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా అయితే లేవు. అందరితోనూ మితంగా సంభాషణ చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీ యొక్క పిచ్చి మాటలతో దూరం చేసుకోకండి. అలాగే కొంత నగదు డ్రా చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే సాంకేతికమైనటువంటి ఫోన్ వాడకంలో కావచ్చు, కొంత నష్టపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు కాస్త జాగ్రత్త పడింది. కొన్ని పనులు జాగ్రత్తగా పూర్తి చేయండి. కోర్టు కేసుల్లో విజయం అనేటువంటిది ఈ వారం చివరిలో మీకు కలగవచ్చు. వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనుకూల సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో అధికారులతో స్నేహంగా ఉంటారు. ఆదాయం అనేటువంటిది మితంగా ఉంటుంది. స్థిరంగా లేకపోవటం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఈ వారం మీరు ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పడండి. పిల్లలకు మంచి ర్యాంకులు వచ్చే ఆస్కారం కూడా కనబడుతోంది. ఒక సమాచారం అయితే మీకు గురువారం నాడు మీ ఆలోచనకు పునాది వేయవచ్చు అని చెప్పవచ్చు. సన్నిహితులతో సంప్రదింపులు జరిపి గోప్యతను పాటించండి. గోప్యత లేకపోవడం వల్ల చాలా విషయాలు యందు మీరు ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. అంటే సీక్రెట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది కొన్ని విషయాలందు. ఆరోగ్యం కొంత జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక విషయం చెప్పాలి. వివాదాలకు దూరంగా ఉండటం, మౌనంగా ఉండటం, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మిత సంభాషణ ఇది మిమ్మల్ని కొంత అనుకూలంగా మార్చే అవకాశం ఉంది. ఇక పెద్దల చొరవతో ఒక సమస్యలు మీకు సానుకూలమవుతుంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటే ఈ వారం మంగళ శనివారాలు ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి అద్భుతమైనటువంటి వడలు చేసి పెట్టండి. అంటే వడమాల అంటారు. ఈ మడవాలను చేసి పెట్టండి. ఈ మాల పెట్టడం వల్ల కొంత అనుకూలత అనేటువంటిది కలుగుతుంది. అలాగే తమలపాకులతో పూజ చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల రోజుకు 5 సార్లు పారాయణ చేయడం వల్ల కూడా మీకు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి చాలా విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి. ఈ హనుమాన్ చాలీసా అనేది కింద మన వెబ్సైట్ www.dasmiastro.com అనేటువంటి వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఇంకా సింహరాశి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందురుగాక. ఇక కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు ఈ కన్యా రాశికి చెందుతారు. మరి కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ గ్రహాల వల్ల అనుకూలతలు, ఏ గ్రహాల వల్ల ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకుందాం. తద్వారా కలిగేటువంటి ఫలితాలను అంచనా వేద్దాం. కన్యా రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు శుక్రుడు శని కొంత శుభయోగాలను అందించిపోతూ ఉన్నారు మీకు. కాబట్టి కన్యా రాశి వారు కొంత ఈ వారంలో మంచి ఫలితాలను పొందేటువంటి ఒక ఆస్కారం అనేది అధికంగా ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. సోమ మంగళ బుధవారాల్లో అలాగే ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. అందువల్ల కొంత ఇబ్బంది పడతారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కలిసి వచ్చినటువంటి అవకాశాలు కూడా మీరు వదులుకోవద్దండి. అలాగే వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఆరోగ్యం మీద వార ఆరంభంలో శ్రద్ధ పెట్టండి, చాలా మంచిది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కొంత అవకాశాలు మీకు తలుపు తడుతూ ఉంటాయి. నిరుద్యోగులకు వాటిని సద్వినియోగం చేసుకోండి. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. విద్యార్థులకైతే కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా
సద్వినియోగం చేసుకోండి. ఇంటర్వ్యూలకు కాల్ లెటర్లు వచ్చినప్పుడు కూడా కొంత ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా వెళ్తే కన్యారాశి వారికి ఉద్యోగ యోగం అనేటువంటిది కలిగే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు న్యాయపరమైనటువంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఎవరితో కూడా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా సంయమనం పాటించండి, మౌనంగా ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. గ్రహచారం అనుకూలంగా లేనప్పుడు పోకడలకు వెళ్ళకండి, ఆడంబరాలకు దూరంగా ఉండండి, అహంకారాన్ని ప్రదర్శించకండి. ఇటువంటి కొన్ని సూచనలు మీరు పాటించగలిగితే కన్యారాశి వారు ఈ వారమంతా కూడా కొంత ఆనందంగా గడిపేటువంటి ఆస్కారం ఉంది. అలాగే అపోహలు విడిచిపెట్టి భార్యాపిల్లలతో కొంత ఆనందంగా విహారయాత్రలకు వెళ్తే చాలా బాగుంటుంది. ఇది ఒక సూచన. కన్యారాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకు కొంత నోటి దురుసుతనం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. మరి కన్యారాశి వారు బుధవారం నాడు మహాగణపతి స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం నాడు విష్ణు సహస్రనామం 3 సార్లు పారాయణం చేయండి. శివునికి అభిషేకం చేయించుకోండి. తద్వారా మీకు ధనప్రాప్తి అనేది బాగా కలుగుతుంది. మీ చేతిలో ఉన్నటువంటి ధనం అనేది వృధా కాకుండా ఉంటుంది. ఇలాంటి పరిహారాలు పాటించడం ద్వారా కన్యారాశి వారు ఈ వారం మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇక కన్యారాశి వారికి ఈ వారమంతా శుభ ఫలితములు కలుగ్గాక. తదుపరి తులారాశి వారికి ఈ వారం ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదములు లేదా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. మరి తులారాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ వారంగాని పరిశీలిస్తే తులలో ఉన్నటువంటి శుక్రుడు, మీనంలో ఉన్నటువంటి రాహువు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను తులారాశి వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి బుధుడు కూడా శుభంగా ఉన్నాడు. తులారాశి వారు కొంత దీనివల్ల తమ జీవితంలో ఈ వారంలో దూసుకొని పోతారు. ఈ వారం ఆరంభంలో అన్ని రకాలుగా ఈ వారం మీకు కలిసి రావచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సంతృప్తి అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు అనేటువంటివి అనుబంధంగా మారవచ్చు. వ్యవహార పరిజ్ఞానంతో సమస్యల నుంచి బయటపడతారు. కొంత ధనలాభం అయితే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు సభ్యత్వాల స్వీకరణ కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. వ్యాపకాలం అధికం చేసుకోండి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. గురువారం నాడు వ్యాపారస్తులు సాంకేతిక పరిజ్ఞాన విషయంలో, కొంత బ్యాంకింగ్ రంగ విషయంలో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిది. లేకపోతే ధన నష్టం కలిగేటువంటి ఆస్కారం కూడా ఉంది. మీ చొరవతో కొంతమందికి మంచి జరగవచ్చు. మంచి కోసం మీరు ఎంత ప్రయత్నం చేస్తే అంత మీకు మంచి జరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకండి. విహారయాత్రలు చేస్తారు ఈ వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాల్లో ముందుకు వెళ్తారు. తులారాశి వారికి పెళ్లిళ్ళు అనేటువంటివి నిశ్చయం అవుతాయి ఈ వారం. కొత్త పరిచయాలతో కొంత జాగ్రత్తగా వహించండి. భూ లావాదేవీల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయండి. ఆదాయం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు అనుకూలంగా ఉంటాయి. గృహమందు, ఉద్యోగమందు కొన్ని అనుకూలమైనటువంటి మార్పులైతే మీకు సంభవించేటువంటి ఆస్కారం కనబడుతోంది. తులారాశి స్త్రీలకు మంచి కానుకలు లభించవచ్చు. ఇది తులారాశి వారికి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఫలితాలు. మరి తులారాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అలాగే సర్ప ప్రతిమలకు ఈ వారం అభిషేకం చేయించుకోండి. గురువారం నాడు గురుదర్శనం చేయండి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని కొంత సేవా దృక్పథంతో శుభ్రం చేయండి. మీ దగ్గర ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంటే మీ ఊర్లో ఏదైనా దత్తక్షేత్రానికి వెళ్ళి ఒకరోజు నిద్ర చేస్తే మీకు చాలా వరకు మీ సమస్యలన్నిటివి పరిష్కారం అవుతాయి. శ్రీ దత్త శరణమ్మ అనేటువంటి నామాన్ని రోజు జపించండి. మరి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది దీనివల్ల. మరి తులారాశి వారు ఈ వారమంతా గోవులకు ఏదైనా ఆహార సమర్పణ చేస్తే పితృదేవత అనుగ్రహం కలుగుతుంది మీ మీద. ఇక తులారాశి వారికి ఈ వారమంతా శుభం కలుగ్గాక. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం లేదా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళందరూ ఈ వృశ్చిక రాశికి చెందుతారు. మరి ఈ వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది ఈ వారం అంటే, గురు శుక్ర కేతువులు 4 గ్రహాలు కూడా చాలా వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభంగా ఉన్నాయి.
మరి వృశ్చిక రాశి వారికి ఒకటి మీకు చెప్పవచ్చు ఏమిటంటే, గతంలో కానటువంటి పనులు ఈ వారం పూర్తి చేసే అవకాశం చాలా వరకు కూడా ఉంది. సర్వత్రా శుభదాయకమైనటువంటి ఫలితాలు పొందవచ్చు ఈ వారం. మీ ఇంట్లో భవిష్యత్తులో జరిగేటువంటి ఒక శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు ఈ వారం. ఆప్తుల ప్రోత్సాహం అయితే బాగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనుల్లో తీరిక ఉండదు మీకు. ఆదాయానికి తగ్గట్టుగా మీకు అయితే ఈ వారం ఖర్చులు కనబడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి. అలాగే తొందరపాటు నిర్ణయాలు అనేటివి మీకు ఏమాత్రం తగదు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటిస్తే జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. వ్యాపారపరంగా గురు శుక్రవారాల్లో లాభసాటి వ్యాపారం జరుగుతుంది. పాత బాకీలు కూడా మీకు ఏవైనా ఉంటే అవి వసూలవుతాయి ఈ వారం. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో శుక్ర శనివారాల్లో కూడా పాల్గొంటారు. ఇంటా బయట మీ ప్రవర్తన బట్టే మీకు సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది దొరుకుతుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కొంత డ్రైవింగ్ మీద దృష్టి పెట్టండి. మంచి కాలంలో ప్రయాణాన్ని మొదలుపెట్టండి. గణపతిని దర్శనం చేసుకొని ప్రయాణం మొదలు పెడితే యాక్సిడెంట్ అనేటివి జరగవు. సహోద్యోగులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేస్తే ఉద్యోగ విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. అధికారులు అండదండలు కూడా మీకు లభిస్తాయి. ప్రమోషన్ లాంటివి కూడా ఈ వారం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కొత్త పరిచయాలతో రాజకీయ నాయకులకైతే కొంత మార్పు అనేటువంటిది కూడా కలుగుతుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తారు. గృహంలో మార్పులు చేర్పులకు ఈ వారం పెద్ద అనుకూలత అనేటువంటి కూడా పెద్దగా అయితే ఏమీ లేదు. అలాగే మీ స్వయం కృపారాధం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి మీ వెంట పడతాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాం. కొంత అష్టమశని అర్ధాష్టమశని దోషం వల్ల మానసిక ప్రశాంతత అయితే కాస్త మీకు ఉండకపోవచ్చు. అందుకే శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గురువారం నాడు పితృదేవత అనుగ్రహం పొందడానికి గోక్షేత్రంలో గోవులకు విరివిరిగా దానాలు చేయండి. వాటికి దానా పెట్టండి, అరటిపళ్ళు పెట్టండి, సరిపోతుంది. ప్రతిరోజు శివదర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు కళ్ళారా చూడటం వల్ల మీకు చాలా అనుకూలతలు ఈ వారం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి వారందరికీ ఈ వారం శుభ ఫలితములు కలుగ్గాక. శుభం. ఇక ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లేదా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారంతా కూడా మరి ఈ ధనుస్సు రాశికి చెందుతారు. మరి ధనుస్సు రాశి వారు ఈ వారం శని మాత్రం శుభంగా ఉన్నాడు. మీకు కొంత బుధుడైతే అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఆలోచనలు ఊపందుకుంటాయని చెప్పవచ్చు. ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ చాలా వరకు ప్రతి పనిలోనూ అవసరం కావచ్చు. మీకు ఎంత అవిశ్రాంతంగా శ్రమిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారు. మీ ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు ఈ వారం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటే ధనుస్సు రాశి వారికి చాలా మంచిది. పెట్టుబడుల విషయం పునరాలోచన చేస్తే చాలా మంచిది. మీరు పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోండి. తలపెట్టినటువంటి పనులు కొంత విజయవంతం కాకపోవచ్చు ఈ వారం. అనుకున్న పనులు నెమ్మదిగా పూర్తి అవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో కొన్ని పనులు అయితే అవలీలగా పూర్తి చేయగలుగుతారు. ఆస్తి వివాదాలు అనేటువంటివి కూడా కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వెలువడతాయి. పట్టుదలతో కార్యాలు చక్కబెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం అనేటువంటిది కూడా కొంత మీకు మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ వారాంతంలో కూడా చురుగ్గా పాల్గొంటారు. సోదరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకండి. ఒక సమాచారం అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ వారం. సామరస్యంగా ఉండండి. మంగళ ఆదివారాల్లో ఇతరుల యొక్క విషయాల్లో ఎందు జోక్యం చేసుకోవడం అనేటువంటిది మీకు ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా మంచిది కాదు. కుటుంబీకుల మధ్య సఖ్యత నిలబెట్టుకునే దిశగా మాట్లాడితే మాత్రం చాలా బాగుంటుంది. కొంత మౌనంగా ఉండటమే మీకు మంచి శ్రేయస్కరం అని చెప్పవచ్చు. చెప్పుకోదగ్గ సూచన అనవచ్చు. మరి ఈ రాశి స్త్రీలకు అనేక విషయాల్లో ఉన్నటువంటి సందిగ్ధ వైఖరి అనేటువంటిది ఈ వారం మీరు విడిచిపెట్టవచ్చు. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ధనుస్సు రాశి వారికి ఈ వారం పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శివాలయంలో శివాభిషేకం చేయించుకోండి.
లేదా శివ అభిషేకాన్ని కళ్ళారా చూడండి. నమక చమక రుద్రాలను మీకు వీలైతే చదవండి, లేకపోతే వినండి. ప్రతి గురువారం, శుక్రవారం లలితా సహస్రనామ పారాయణ చేయండి. అలాగే ఏదైనా వారంలో మీకు ఇష్టమైనటువంటి రోజున పితృదేవతలకు ప్రీతిగా ఆవులకు నానబెట్టినటువంటి పెసర్లను, బొబ్బర్లను తినిపించే ప్రయత్నం అయితే చేయండి. ఇక స్తోత్రనామాలన్నీ కూడా మన యొక్క వెబ్సైట్ www.dasmiastro.com వెబ్సైట్లో ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది. లింక్ క్లిక్ చేసి ప్రతి స్తోత్రాన్ని కూడా మీరు అవలీలగా చూడవచ్చు. మీకు ధనుసు రాశి వారికి ఈ వారం ఈశ్వరానుగ్రహం వల్ల శుభ ఫలితాలు కలుగ్గాక. శుభం. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం గ్రహ సంచారం ఏ విధంగా ఉందో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, లేదా శ్రవణం 1, 2, 3, 4 పాదములు, లేదా ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ మకర రాశికి చెందుతారు. మరి మకర రాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం పరిశీలిస్తే ఈ వారం కుజుడు, గురువు, రాహువు కొంత శుభంగా ఉన్నారు. బుధుడు కూడా, శుక్రుడు కూడా కాస్త పర్వాలేదు. మరి రవి అయితే అర్ధశుభుడు అని చెప్పవచ్చు. మరి మకర రాశి వారికి కొన్ని గ్రహాలు మారటం, కొంత అనుకూలత అనేది ఈ వారం పెరుగుతోంది. తీవ్రమైనటువంటి మానసిక ఆలోచనలు చేయకండి. తలపెట్టినట్టు పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ప్రయత్నం చాలా అవసరం. మీ ప్రయత్నం ఉంటేనే మీరు అనుకున్నటువంటి పనులు ఈ వారం మీరు చేసుకోగలుగుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఇంటర్వ్యూలు మొదలైనటువంటి కాల్ లెటర్స్ కూడా ఈ వారం అందవచ్చు. విద్యార్థులకు లక్ష్య సాధన దిశగా అడుగు వేయాలి. అంటే ఓర్పు చాలా అవసరం. విద్యార్థులకు కష్టిస్తేనే ఫలితం తగ్గుతుంది. సమర్థతకు గుర్తింపు ఉండకపోవచ్చు ఈ వారం. అలాగే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు అనేటువంటి కూడా మీకు ఈ వారం సిద్ధంగా ఉంటాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో స్నేహంగా ఉండండి, చాలా మంచిది. అధికారులతో సత్సంబంధాలు అనేటువంటి కూడా ఈ వారం బలపడతాయి. వివాహాది శుభ కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. భూ లావాదేవీల్లో లబ్ధి అనేటువంటిది చేకూరుతుంది. ఫైనాన్స్ వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఆచిచూచి వ్యవహారం చేయండి. అలాగే రాబడి పెరిగే ఆస్కారం కూడా ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త పడండి. అలాగే ఆదాయం అనేటువంటిది స్థిరంగానే ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసే ఆస్కారం కూడా కనపడుతుంది. ఆర్థికంగా కొన్ని ఒడిదొడుకులు అనేటువంటివి ఎదుర్కొంటారు, ఇంకా తప్పదది. అలాగే కొత్త పథకాలకు ఆలోచనలు అనేటువంటివి సాగుతాయి. భాగస్వామ్య వ్యాపార విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉండండి. కొంత నిదానంగా ఉంటే గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు కూడా పదవి యోగం కలగవచ్చు. అలాగే గత కాలం నుంచి కూడా అమ్ముడు పోనటువంటి ఇండ్లు, స్థలాలు కూడా ఈ వారం అమ్ముడుపోయేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత ఈ వారం ముందు కదిలే ఆస్కారం కూడా ఉంది. ఇక మకర రాశి స్త్రీలు కొత్త వస్తువులు కొనుగోలు చేయడంలో బాగా ఆసక్తి చూపిస్తారు. ఈ వారం ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఫోన్లు వాడేటప్పుడు, సాంకేతిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చాలా వరకు కూడా అవసరం అది. మరి మకర రాశి వారు ఈ వారం అంతా లలితా సహస్రనామ ఆరాధన చేయటం చాలా మంచిది. అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు సుప్రభాత పఠనంతో స్వామివారికి ప్రార్థన చేయండి, మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని వినటం, చదవటం, వెంకటేశ్వర సహస్రనామ పారాయణ చేయటం మీకు చాలా మంచిది, చాలా అనుకూలతలను పెంచుతుంది ఈ వారం. మరి మీకు కావాల్సినటువంటి అన్ని స్తోత్రాలు కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో www.dasmiastro.com వెబ్సైట్ లింక్లో లభిస్తాయి. తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడండి. మీకందరికీ ఈ వారం శుభ ఫలితం కలుగాక. శుభం. ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది? ధనిష్ట 3, 4 పాదములు, లేదా శతభిషం 1, 2, 3, 4 పాదములు, లేదా పూర్వభద్ర 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారందరూ కూడా ఈ కుంభరాశికి చెందుతారు. మరి ఈ కుంభరాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత మేరకు బుధుడు, శుక్రుడు అర్ధశుభుడుగా ఉన్నారు ఈ వారం. కుంభరాశి వారికి మానసిక వ్యధ, కార్యసాధన ఆటంకాలు, ఆరోగ్య విషయంలో భంగం ఈ 3 ఈ వార ఆరంభంలో కొంత చికాకు పరచవచ్చు. రోజువారీ కార్యక్రమాలు అయితే కొంత నిర్విఘ్నంగా కొనసాగవచ్చు. కొంత ఆందోళనకరమైనటువంటి విషయం నుంచి మనస్సు తిప్పుకుంటే చాలా బాగుంటుంది మీకు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా సహోద్యోగులతో మీ ప్రవర్తన బాగా లేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి. సలహాలు, సహాయం
ఎవరి నుంచి కూడా ఆశించకండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ఈ వారం, కానీ డబ్బు అయితే తప్పకుండా మీకు వస్తుంది, భయపడిన అవసరం లేదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది మిమ్మల్ని. పత్రాల్లో సవరణలు అనేటువంటి కూడా చేసే ఆస్కారం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టకపోతే మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులకు, నిరుద్యోగులు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. సంతాన విషయంలో అభివృద్ధి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా కలుగుతున్నాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లేకపోవటం అనేటువంటిది కొంత నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఆస్తి తగాదాల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. విలువైనటువంటి వస్తువులు కొంత మీ చేజారవచ్చు. ఆదాయం స్థిరంగా లేకపోవటం, ఖర్చులు పెరిగిపోవటం వల్ల కొంత మనశ్శాంతి కరువు కావచ్చు. అందువల్ల కుంభరాశి వారు దైవారాధన ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోండి. తమలపాకు పూజలు చేయించుకోండి. నవగ్రహ ప్రదక్షిణం చేయండి. అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. శనివారం నాడు ఆవులకు ఏదైనా గ్రాసాన్ని సమర్పించండి. ఇలా చేస్తే కుంభరాశి వారికి ఈ వారం చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితిని మనం పరిశీలన చేద్దాం. పూర్వాభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా ఈ మీనరాశికి చెందుతారు. మరి మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం బుధుడు, రాహువు, కేతువులు, శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని దోషం కావచ్చు. ఎలా ఉంటుందంటే పలకరిస్తే చికాకు, పలకరించకపోతే కోపం, ఇలా ఉంటుంది వీరి పరిస్థితి. కొంత ఓర్పు, కృషి, అప్పుల బాధలు, ఎంత డబ్బు వచ్చినా సరిపోకపోవటం, ఇవన్నీ కూడా అలజడికి కారణమవుతాయి. వీళ్ళ యొక్క మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడం కొంత ఇబ్బంది కలిగింపజేస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదో రకంగా అవసరానికైతే డబ్బు మీ చేతికి అందుతూ ఉంటుంది. విమర్శలు, వ్యాఖ్యానాలు పట్టించుకోవద్దండి. మీ కృషి తప్పకుండా ఫలిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సాధిస్తారు. సోమవారం నాడు, మంగళవారం నాడు ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే మంగళవారం నాడు ఎవ్వరికీ బాధ్యతలు అప్పజెప్పకండి. చాకచక్యంగా వ్యవహరించడం చాలా వరకు కూడా మంచిది. వ్యాపారంలో భాగస్వాములతో గొడవలయ్యే ఆస్కారం కూడా కనబడుతోంది మీకు. అలాగే శుక్ర శనివారాల్లో అనుకోని సంఘటనలు కూడా మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కలిగింపు చేయవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది, కానీ ఆలోచనలే నిలకడగా ఉండవు. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లో కూడా కదలిక వస్తుంది. ఈ వారం శ్రమకు తగినటువంటి ఫలితాలైతే పొందే ప్రయత్నం చేయండి. అలాగే కావలసినటువంటి పత్రాలు సమయానికి కనిపించకపోవడం, విలువైనటువంటి డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం వంటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. డాక్యుమెంట్స్ను భద్రపరుచుకోండి లాకర్లో. నిరుద్యోగులైతే ఉద్యోగ విషయంలో తీవ్రమైనటువంటి శ్రమ అవసరం అయ్యేటట్టుగా ఉంది. ధన నష్టం కూడా కలిగే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడండి. మితంగా సంభాషించండి. మౌనంగా ఉండండి. అన్ని కార్యక్రమాలు మీకు అనుకూలంగానే ఉండకపోవచ్చు. ఇక మీనరాశి వారు ఈ వారం అంతా దుర్గాదేవి ఆలయ సందర్శనం చేయటం మంచిది. ప్రతిరోజు కూడా దుర్గాదేవి మంత్రం ఓం దుమ్ దుర్గాయ నమః, అలాగే ప్రతిరోజు లలిత అష్టోత్తరంతో కుంకుమార్చన చేయించుకోవడం, వీలైతే ప్రదోషకాలంలో శివార్చన చేసుకోవడం, ప్రతిరోజు ఒక బిల్వదళం శివుడి మీద సమర్పణ చేయటం, కోరుకోవటం, శనివారం నాడు నవగ్రహాల చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయటం వల్ల కూడా కొంత ఫలితాల్లో కొంత మార్పులు అనేటివి కనబడతాయి. ఇవి ప్రధానంగా మీకు కలిగేటువంటి గ్రహస్థితి. ఇక ఈ వారమంతా ఈశ్వరానుగ్రహం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగాక. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఏదన్నా మీకు అనుమానం ఉంటే, సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోదలుచుకున్న వారు కింద డిస్క్రిప్షన్ లింకును పరిశీలించండి. మీకందరికీ శుభ ఫలితం కలుగాక. శుభం.